నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం వ్యాప్తంగా మంగళవారం గ్రామాలలో సర్పంచుల ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛతపై గ్రామస్తులు విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రామాలలో ర్యాలీలు జరిగాయి. అదేవిధంగా పి గన్నవరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి సర్పంచ్ బొండాడ నాగమణి ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ చేయించారు. ర్యాలీలో భాగంగా ప్రతిజ్ఞ నిర్వహించారు. మండలంలోని కుందాలపల్లిలో సర్పంచ్ పప్పుల శ్రీనివాస్, పోతవరంలో సర్పంచ్ వడలి కొండయ్య, ఊడిముడిలో సర్పంచ్ నూకపెయ్య ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గణశెట్టి నాగలక్ష్మి, ఎంపీడీఓ భారతి, ఎంపీటీసీ పులపర్తి చిన్న వెంకటలక్ష్మి, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు షేక్ దొరబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డిఎస్పీ ప్రసాద్, ఎస్ఎంసీ చైర్మన్ నల్ల దుర్గారావు, స్థానిక నాయకులు వాసంశెట్టి కుమార్, సాధనాల జేడి కర్రీ బాబురావు, తాటికాయల శ్రీను, సుంకర నందు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. One second, sir. Sir. Video. Flags spike button, flag button. Plastic nijeridam.
దీనిని పూర్తిగా తీసుకుని కొత్త ఆంధ్రప్రదేశ్ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో కృషి చేస్తానని నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. ప్రతి సంవత్సరంలో 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటల శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను పరిసరాలను శుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రం చేయను. అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని నా పరిసరాలను నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలో ఏ దేశంలోనైనా శుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనివ్వరు. ఈ విషయంలో నేను వీధికి మరియు గ్రామానికి స్వచ్ఛ ఆంధ్ర మిషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రసారం చేస్తాను. నేను ఈ రోజు నుండి నాతో పాటు 100 మందితో నాలాగా పరిశుభ్ర కోసం 100 గంటల సమయాన్ని కేటాయించేటట్టు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని